వీడియో అయిపోయాక నన్ను ఎలా చేసు మా ఆవిడకే తప్పు పేపడుతున్నారు నా ఒక్కడికి లేనట్టు ఇది నా ఛానల్ కాబట్టి నాకే ఉంటారు సబ్స్క్రైబర్స్, మీకు ఎందుకు ఉంటారు? కానీ ఛానల్ అక్కడ ఉంది. నీ ఛానల్ ఎప్పుడో పోయింది, నేను ఎప్పుడైనా అప్పుడే పోయింది. హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఎందుకలా 2 సార్లు చెప్తున్నా నేను? హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఈ రోజు పూరి అండ్ మటన్ కర్రీతో ఫన్నీ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము. చూపించు. సరే వెళ్ళిపోతాను ఇంకా ఈ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? చేస్తున్నావు కదా ఇంకెందుకు నేను. హాయ్ హలో అండి, ఫన్నీ ఫుడ్ ఛాలెంజ్ మటన్ కర్రీ అండ్ పట్టుకో మమాను. హాయ్ హలో అండి, మటన్ కర్రీ అండ్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేస్తున్నాము. అందరూ లైక్ కొట్టి సమానంగా. సరేనండి, అయితే ఈ 2 ప్లేట్లు మా బావే తింటారంట, నేను వెళ్ళిపోతాను. సరేనా? చెప్పి పర్లేదులేను. అంటే నా ప్లేట్లు కూడా వెలిగించేసుకుంటే ఏంటి అందం? నాటు కూడా మీరే ఆడిస్తే నేనెందుకు మొయ్యలేనా? ఈ ప్లేట్ మొయ్యలేనా ఏంటి? వద్దు. ఈరోజు ఛాలెంజింగ్ వీడియో వచ్చేసి పూరి అండి, పూరి ఇంకా మటన్ కర్రీ అన్నమాట. పూరి అండి, పూరీలు, పూరి అండ్ మటన్ కర్రీ. పూరీలు కాదురా, పూరీలు. ముందు సరే, పూరీలు పూరీలు ఎందుకలా నవ్వుతా చెప్పు. మీరు చెప్తే పోతుందా? పూరీలు కాదు, మనం చేసేది పూరీలు అండి, పూరీలు. పూరిలా? సరే, బాపంగాయి కదా. చూసారా, పానీపూరి పానీపూరి పానీపూరి. సరే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మీరైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఇవి ఇంట్లో చేసుకున్న పూరీలండి, గోధుమ పిండితో చేసినవి అన్నమాట. చాలా బాగుంటాయండి, అసలు తేడానే తెలియదు అన్నమాట. చూడండి. ఇప్పటి వరకు టిఫిన్స్లో నాన్ వెజ్ కర్రీతో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి కదా బావా. దోశ, చికెన్ కర్రీ, పూరి, మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, బోటి కర్రీ కానీ, ఏదైనా చాలా బాగుంటుందండి. బాగుందండి మటన్. చూసారా మటన్ ఎంత పూరి ఎంత మెత్తగా ఉందా? మటన్ ముక్క ఏమైనా ఛాలెంజ్లు ఇవ్వండి, మాకు తోచిందే మేము చేసుకుంటూ వెళ్తాం. మేము చేసింది మీరు చూస్తున్నట్టుగా ఉంది. అలా కాకుండా మాకు కూడా కింద కామెంట్ చేయండి ఏం ఛాలెంజింగ్ వీడియో చేస్తే బాగుంటుందో. మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. మేము చేయడానికి రెడీగా ఉన్నాం, మీరు కామెంట్ చేయడానికి ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు. ఏమనుకోండి, మా వీడియో అయిపోయాక నువ్వెందుకు అలా చేసు మా ఏమనుకుంటారు? ఆవిడకే సబ్స్క్రైబర్స్ నా ఒక్కడికి లేనట్టు. ఇది నా ఛానల్ కాబట్టి నాకే ఉంటారా సబ్స్క్రైబర్స్, మీకు ఎందుకు ఉంటారు? ఇంకా నీకు ఛానల్ అక్కడ ఉంది, నీ ఛానల్ ఎప్పుడో పోయింది. నేను ఎప్పుడు ఎంటర్ అయినా అప్పుడే పోయింది. యాద మంచి క్లాస్ మీద ఉన్నారండి. అవునా అండి? సర్లే, నేను స్లోగా తింటానులే. ఈసారికి మీరే నెగ్గండి. వెళ్తానండి, మళ్ళీ మొదలెట్టేసింది చెప్పలే. ఎప్పుడు చూసి ఇదే 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 ఇదే. బాయ్. అది 2 ముక్కలు తీసుకుంటామండి. ఎన్నా వేసేస్తున్నా చూస్తా ఉండండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, అందుకని నేను స్లోగా ఫాస్ట్ తిని అప్పుడు నీ విజయం వెనుక నేనే ఉంటాను. అలా అలా కబుర్లు చెప్పేద్ది, ఏదో తట్ల బొట్ల అల్లటి ఏదో చేసి విన్ అయిపోయినా అంటది. విన్ అయిపోయినా అంటది. ఇవాళ నువ్వే కదా బాబా విని చేస్తున్నాను నిన్ను ఇవాళ. నిన్ను మించేస్తానైతే
నేను విన్ చేస్తాను. వద్దులే నువ్వే విన్నావు బావా. సరేనా? నిన్ను విన్ చేస్తున్నా. నిన్ను విన్ చేస్తున్నా. తిను, నువ్వే నెగ్గుతున్నావులే. తినేయండి విన్ తినేయండి. చేస్తాను. నేను విన్ చేస్తాను. నాకు చాలా విన్నవ్వాలని లేదు. ఇంత చిన్న చిన్న ముక్కలు నీకోసమే తింటున్నా. ఇంత చిన్న చిన్న నువ్వే నాకు. సరే అయితే ఇంకా పూరి ఎలా ఉందో చెప్పలేదు. బాగుంది, చాలా బాగుంది. పూరీలు కావి. పూరీలు ఈ మధ్యన అలాగా అంటున్నారా? ఏంట్రా అది? పూరీలు పాపాలు అంటారు. వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, పూరీలే వేస్తా. పూరీలు కాదురా, పూరీలు. ముందు పాపలకడం ఈ పూరి కూడా ఎంత crispy మీరు ఉందో. చెప్తే పోతుందా? చూడండి భలే ఉంది పూరి. ఇలా ఉబ్బితే పొంగితే నేను చేస్తే పొంగుతాయి కదా ఇలాగా. మొదలు ఓ 5 నిమిషాలు నిజం మాట్లాడదాను. బాగా చేస్తాను వంట. ఇంత బాగా తింటుందో అంత బాగా కూడా చేస్తుంది. చేయడం వచ్చినోడికి తినడం కూడా వస్తే అలా అది మంచి కాంబినేషన్. వంట ఎవరు బాగా చేస్తుందో చెప్పనా? తినాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు. భోజన ప్రియులు వాళ్ళు కదా, నాకు లాగా. బాగా తినేశారు. చిచ్చి ఎన్ని జరిగినా ఎన్ని మాటలు జరిగినా ఏమైనా నేను తింటా తింటా. సరే అయితే ఇది గుర్తుండండి. చీప్గా బిహేవ్ చేయకు, తెలిసిపోద్ది. ఏంటి చేయండి? ఏం తెలిసిపోద్ది? అంత పల్లెటూరు ఏమన్నా కాదా? ఊరుకవే, తెలిసిపోద్ది. ఫిగర్ అన్న చీప్గా బిహేవ్ చేయకు, తెలిసిపోద్ది. ఏంటి చేయండి? ఏం తెలిసిపోద్ది? అంత పల్లెటూరు కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏమన్నా కాదా? ఇంకా వాటర్. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఏంటి మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఏమన్నా కాదా? కాదా? ఇవాళ మా వారే నెగ్గరండి. డిసైడ్ అయిపోవా? తినేసారు కదా. ఇంకా మొక్కలు తినాలి కదా. మొక్కలు కాదు కదా, పూరీలు తింటే అయిపోయినట్టే. అలా అయితే ఇందాక అన్ని కలిపి ఇలా ఇలా అన్నాను కదా. పూరీలు తిన్న వాళ్ళు మొక్కలు తినలేదంటే. ఇలా 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 అనేది ఇలా ఇలా 6 పూరీలు ఇలా పడేసుకున్నాను. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఇప్పుడు ఏం జరిగింది? నా పూరి తినేసాను. తినలేదా? నేను వదిలి పెద్దది దాని ఊరి తింటుండదు. నా గొడవ ఎప్పుడు ఉండే నా గొడవ ఎప్పుడు ఉండేదండి. మా వారు తినేసారు కదా, ఇవాళ మా వారు నెగ్గారు. ఇవాళ నేను మా వారిని నెగ్గమని నెగ్గేలా చేశాను. నేను పిచ్చిగా చేసావు అనుకో, అర్థమైందా? నేను నగ్గానండి. నేను నా కష్టంతో, నా తెలివితేటలతో, నా నోటితో, అమ్మా నా కడుపుతో నేను తిని నేను నగ్గాను. అంతేగాని వెంటనే కథలు వేసేసుకుంటారు. ఆవిడ నగ్గినా ఆవిడే, నేను నగ్గినా ఆవిడదే. ఇంకా అలా అలా బిహేవ్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? నేను పెద్ద గయ్యాను. నిజమైతే అలా కామెంట్ చేస్తారులే వీడియో చూసాక. నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు. సరే అండి, ఈరోజు మా వారు నెగ్గేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఛాలెంజింగ్ వీడియోతో అయితే వస్తాము. నెక్స్ట్ ఛాలెంజింగ్ వీడియో ఏం చేయాలో చెప్పండి. మాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కదా.
మీరైతే లైక్ చేసేయండి ఫస్ట్ వీడియోకి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం మరి, ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్.